అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదేమంటే మన ఆశ్రమంలో వీళ్ళందరూ మన స్టాఫ్ అండి. ఇక్కడ 5 మంది కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, అంటే మన ఆశ్రమంలో ఎన్నో పనులు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇంతమంది ఉన్నప్పుడు ఒకరిద్దరు ఉంటేనే ఇంట్లో ఎంత పనులు ఉంటాయి మనకి. అలాంటిది ఆశ్రమం అయిన తర్వాత ఎన్నో వర్క్లు ఉంటాయి. ఇవన్నిటికీ మెయింటైన్ చేయాలని చెప్పారంటే మనం కొంతమంది స్టాఫ్ కూడా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఈ రకంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టానండి. నమస్తే అప్ప. నమస్తే అమ్మా. ఏం పని నీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యమ్మ. ఏం పని చేస్తావు ఆశ్రమంలో? ఆవులు మేపుకొని పాలు పెట్టుకుంటా, మేసరి పని చూసుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, చెట్లు నాటుకుంటా, అన్నీ చేసుకుంటా. మట్టేది పూల చెట్లు చూసుకునేది, అన్ని చేసుకుంటాం. ఎంత పద్ధతి నీకే? నాకు 15,000. భోజనాలు ఈడేనా తెచ్చుకుంటావు? ఈడే భోజనం బాగుందా పని? ఈడ బాగుంది. బాగుంది. నేను అడుగుతానని చెప్తానా లేకపోతే నీకు మనస్ఫూర్తిగా బాగుందా? మనస్ఫూర్తిగా బాగుంది. బాగుంది. ఇది తన విషయం అండి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.